మీ జేబులు నింపుకోవడానికి, మీ సొంత వాటాల కోసం, మీ ఆస్తుల కోసం, మీ కబ్జాల కోసం మీరు తగాదాలు పడుతున్నారు. ఇది ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. దండుపాల్యం, దండుకున్నపాల్యం, గన్ కల్చర్ అంతా కూడా బీఆర్ఎస్ హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాస్వామిక ప్రభుత్వం, అందరి మంత్రులకు కూడా స్వేచ్ఛనిచ్చి తోటి సహచరుడుగా మా సీఎం గారు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ సీఎంగా ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్కి ఆయన పరిమితం అయితే మరి 4 స్తంభాల ఆటలాగా పరిపాలన జరిగింది. ఈరోజు గన్ కల్చర్ అని అంటున్నారు. అయ్యా, అబద్ధాలు చెప్పడానికైనా కనీసం ఆలోచన ఉండాలి. ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. రోడ్ల మీదనే 2 అడ్వకేట్ దంపతులను హత్య చేసి అత్యంత నిస్సిగ్గుగా ఈ రాష్ట్రంలో మరి రక్షణ లేదు అని చూపించుకున్న ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం.